స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది ఆత్మ యొక్క పరధర్మం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. సో ఈ పరధర్మంలో ఉన్న ఆత్మని ఇప్పుడు స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. ఇది స్వధర్మం. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి అంటే సంకల్ప శక్తి. సో ఎప్పుడైతే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తామో మన పైన మనం విజయం సాధిస్తామంటే ఈ రోజు భగవానుడు విషాదంలో ఉన్న అర్జునుడికి జ్ఞానాన్ని తెలియజేసి ఆ జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ లో ఆచరించాలంటే శక్తి అవసరము, భగవంతుని యొక్క తోడు సాంగత్యం అవసరం. ఎందుకు అనంటే ఎదురుగా అంత కౌరవ సైన్యమే ఉన్నారు, 100 మంది ఉన్నారు. అటువైపు 100 మంది, ఇటువైపు మనం ఒక్కరమే. సో 100 మంది ఎవరా అని చెప్పేసి మొదటి ఎపిసోడ్ లోనే చెప్పాం. ఇప్పటికి 25 ఎపిసోడ్లు అయిపోయాయి. కంటిన్యూటీ పెట్టి చూస్తే క్లారిటీ చాలా వస్తుంది. సో ఈ రోజు ఆ కౌరవ సైన్యం పైన అంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలు అవన్నీ ఈ రోజు లేని దాన్ని ఉన్నట్టు, అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనదిగా ఊహించుకుని వ్యర్థం ఎక్కువ చేస్తూ దుఃఖానికి లోనవుతున్నాం. సో అందుకే ఈ రోజు మనకి జ్ఞానాన్ని తెలియజేసి శక్తినిచ్చి మనని దగ్గరుండి నడిపించి మనని విజయాన్ని చేస్తారు. అంటే మన మనసు పైన మనం గెలిచేటట్టు చేస్తారు. ఎందుకంటే కంట్రోల్ లేదు మనకి. బయట ఏం జరిగితే దానిని చూసి విని ఆలోచనలు చేసేస్తూ పోవడం వల్ల ఏమవుతుందంటే నిమిషానికి మూడు మారిపోతాం. సో కాబట్టి ఈ రోజు భగవంతుడు మనకు దేనికి అవసరము అనంటే మన వ్యర్థ ఆలోచనల మీద మనం జయించడానికి దేహం అన్న స్థితి నుంచి బయటకు వచ్చి ఆత్మ అన్న స్థితిలో వచ్చినప్పుడు ప్రతి ఆలోచన శ్రేష్ఠ సంకల్పం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే భయము, కోపము, ఆవేశం వీటితోటి ఆలోచనలు చేస్తూ ప్రతి నిమిషం ఓడిపోతున్నాం. పరధర్మంలో ఉండడం వల్ల, ఓడిపోవడం వల్ల దుఃఖానికి లోనవుతున్నాం. సో ఈ రోజు భగవంతుడు దానికి అవసరం. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మెయిన్ ఇక్కడ స్వధర్మము, పరధర్మము. స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి శ్రేష్ఠ కర్మలు, దాని పర్యవసానం పుణ్యం. పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి వ్యర్థ కర్మలు అవుతాయి, దాని యొక్క పర్యవసానం పాపం అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం. అంటే మన పైన మనం రాజ్యం చేయడం. సో దానికంటూ ఫస్ట్ స్టెప్ సంకల్పాలు చేయడం చేసి ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తాం.